షిఫ్ట్ 1 ఆర్ట్ టీచర్గా చేస్తాను. ఈరోజు ఇక్కడ వర్క్షాప్ అనేది ఒక 5 నిమిషాలు స్టార్ట్ అవుతుంది. ఈ వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీలో ఉన్నటువంటి సృజనాత్మక కళని పెంపొందించుకోవడానికి ఈ యొక్క వర్క్షాప్ దోహదపడుతుంది. ఆ ఉద్దేశంతో మిత్రులు మా అకాడమీ ఫౌండర్ అండ్ సెక్రటరీ గారు ఆదివారం నాడు అందరికీ అనుకూలమైన ఆనందకరమైనటువంటి రోజుగా భావించి ఈరోజు దామెల్ల రామారావు గారి 127వ జయంతి అంటే నిన్న కాక మొన్న మార్చి 8వ తారీఖున వారి జన్మదినోత్సవం. ఆ సందర్భంగా మనందరినీ కలపడానికి ఈ యొక్క వేదిక ఏర్పాటు చేశారు. ఆంధ్రదేశంలో ఉన్నటువంటి చిత్రకారుల తరపు నుంచి, చిత్రకళా ఉపాధ్యాయులందరి తరపు నుంచి మీ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దల తోడ్పాటుతో మా ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ముందుగా అకాడమీ పెద్దలకు, ప్రెసిడెంట్ గారైనటువంటి లలితా మోహన్ గారికి, మాధవకృష్ణ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఇందులో దామెల్ల రామారావు గారి గురించి ఒక్క మాట చెప్తా. ఈనాటి చిత్రకళ అనేది మా చిత్రకళ అని చెప్పుకోవడానికి సగర్వంగా మనం ఫీల్ అవుతున్నారంటే మీకు తెలిసినటువంటి ఆర్టిస్టు, ఆర్ట్ డైరెక్టర్ అయినటువంటి బాబు గారు అందరికీ తెలుసు కదా. ఆయన అంత ఆర్టిస్ట్ అవ్వడానికి గల కారణం ఎవరు తెలుసా? దామెల్ల రామారావు గారు. అలానే మన చందమామ పుస్తకాలకి కవర్ పేజీ మీద బొమ్మలు చూసే ఉంటారు. ఆయన పేరు వాపా గారు. ఆయనకి ఇన్స్పిరేషన్ ఎవరు తెలుసా? వటాని పాపయ్య గారికి ఇన్స్పిరేషన్ దామెల్ల రామారావు గారు. అంటే మనకి తెలిసినటువంటి ఇద్దరు పేర్లే చెప్తున్నాను. ఇంకా అనేక మంది వందలాది చిత్రకారులు ఉద్భవించడానికి కారకులు దామెల్ల రామారావు. వాళ్ళ గురువు గారు ఎవరు తెలుసా? ఓజే కూడ్రే గారు. ఈ ఓజే కూడ్రే గారు మనకి సర్ ఆర్థర్ కాటన్ గారు ఎంత గొప్ప, ఓజే కూడ్రే గారు కూడా అంత గొప్ప మహాశయుడు. ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కళలోకి కులమత భేదాలు కానీ, జాతీయ భేదాలు కానీ లేకుండా ఆ మహాశయుడు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి వెన్నుతట్టిన దీంతో వాడి ఇంట్లో ఒప్పుకోకపోయినా జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్కి మాస్టర్ నాయసరావు మాస్టర్ చెప్పినట్టే ప్రోత్సహించినటువంటి మహాశయుడు. ఈ సందర్భంగా వారికి నేను శిరస్సు వచ్చి పాదాలు తెలుసుకుంటూ దామెల్ల రామారావు గారి స్కూల్లో నుంచి నేర్చుకున్న విద్యార్థిగా నేను దామెల్ల రామారావు గారికి వారి సతీమణి సత్యవతి మేడం గారు లేకపోతే ఈ రోజు దామెల్ల రామారావు గారి బొమ్మను మనం చూసుకుంటూనేమో. ఎందుకంటే ఆ రోజుల్లోనే అప్పుడే కొన్ని లక్షల రూపాయలు అమ్ముకుంటే వచ్చేది. దానికే మేము 1992లో కార్మోనికలో ఈ ఆర్ట్ గ్యాలరీ జాతీయ సంపదగా ప్రకటించమని ప్రభుత్వానికి ఎన్నో విన్నపాలు వినిపించుకున్నాం. కానీ కార్యరూపం దాచలేదు. అయితే ఒకటి మాత్రం జరిగింది, పాత ఆర్ట్ గ్యాలరీ కనుమరి అవ్వకుండానే కొత్త గ్యాలరీని మాత్రం కాస్తంత ఎంపీ గారి దృష్టిలో వాడుతుంటే వాళ్ళ ఫండ్స్ తోటి కొత్త ఆర్ట్ గ్యాలరీ నిర్మించుకోవడం జరిగింది. ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే మెయిన్ కావాల్సింది ఏంటంటే బెంగాలీలో ఆర్టిస్ట్ గా ఐఏఎస్ ఆఫీసర్ లేకపోతే డాక్టర్ విలువలు ఒక సాహితీవేత్తకి, ఒక చిత్రకారుడికి ఇలాంటి వాళ్ళకే వాళ్ళకి ప్రప్రథమ స్థానం ఇస్తారు, ఐఏఎస్ ఆఫీసర్ కాదు. కాబట్టి అక్కడ కళ బతుకుతుంది. మనం కళని బ్రతికించుకోవాలి. ఇది ముందుగా మనం అందరం కూడా కంకణం కట్టుకొని ఎవరినైతే మనం ఈరోజు దామెల్ల రామారావు గారిని స్మరించుకుంటామో నెక్స్ట్ జనరేషన్ కూడా వారి ఆర్ట్ని, కళాఖండాలని మనం పదులుపరచుకోవడానికి మనం అందరం కూడా మన సాయం వరకు మనం ప్రతి రంగంలో కూడా ఆర్ట్ ఉపయోగపడుతుంది. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కావాల్సింది మేధస్సు అంటే క్రియేటివిటీ. సో ఆ క్రియేటివిటీని ఎలా కలుగుతుంది అనేది మన ఇన్స్పిరేషన్ చేయడానికి ఈ రోజు మనం ఎదుర్కొన్న ఉన్న యంగ్స్టర్
మంచి చిత్రకారుడు, మంచి శిల్పి. ఇవాళ స్పా అని విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ దాంట్లో ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి ఆయన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ముందుగా వారికి కరతలతో స్వాగతించండి. ఈ రోజు మనకి దామేంద్ర రామారావు గారి మూర్తి చిత్రాన్ని తన క్లే ద్వారా మనకి ప్రదర్శిస్తున్నారు. అలానే చేతి వేళ్లతో